మండే పోర్ట్ఫోలియో రివ్యూ. మనం ప్రతి మండే పోర్ట్ఫోలియో రివ్యూలో లెస్ దాన్ 1 క్రోర్ ఉండే పోర్ట్ఫోలియోస్ జనరల్‌గా అనలైజ్ చేస్తున్నాము. సో, హౌ దే ఆర్ డూయింగ్ ఎస్ఐపీస్ ఆర్ హౌ దే ఆర్ డూయింగ్ లంప్ సమ్స్, ఇన్వెస్ట్‌మెంట్స్ మార్కెట్ అప్ అయినప్పుడు ఏం చేస్తున్నారు, మార్కెట్ డౌన్ అయినప్పుడు ఏం చేస్తున్నారు, ఇవన్నీ కూడా. సో, ట్రై టు అండర్‌స్టాండ్. అండ్ కొన్నిసార్లు ఆర్ మాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ ఫండ్సే మీకు స్టార్టింగ్ 5 ఇయర్స్‌లో ఉంటాయి. బట్ వన్స్ 5 ఇయర్స్ దాటిందంటే మీ పోర్ట్ఫోలియో ఆర్ 7 ఇయర్స్ దాటిందంటే యూ హావ్ టు రెడ్యూస్ ద నెంబర్ ఆఫ్ ఫండ్స్. సో, నెంబర్ ఆఫ్ ఫండ్స్ అనేవి ఎక్కువ ఉండడం వల్ల కొంచెం కన్ఫ్యూజన్ వస్తూ ఉంటుంది వెన్ యూఆర్ బిల్డింగ్ అ లాంగ్ టర్మ్ వెల్త్. సో, ఫస్ట్ ఏంటంటే యూ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ కైండ్ ఆఫ్ ఎ ఫండ్, ఎలా వర్క్ అవుతుంది ఏంటి, అండ్ దాని యొక్క బిహేవియర్ ఏంటి, ఆ ప్యాటర్న్ ఏంటి అనేది మీరు అండర్స్టాండ్ చేసుకుంటే నెక్స్ట్ మీరు తీసుకునే డెసిషన్స్ అనేవి కరెక్ట్గా ఉంటాయి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఫస్ట్ 1 క్రోర్ జర్నీ అనేది మీరు లాట్ ఆఫ్ లెర్నింగ్తో ఉంటుంది. ఓకే, 1 క్రోర్ దాటిన తర్వాత మీరు నేర్చుకునేది ఏమి ఉండదు. పాస్ట్ ఎక్స్పీరియన్స్ మీరు యూస్ చేసుకుని ఆ నెక్స్ట్ సెకండ్ క్రోర్ ఆర్ థర్డ్ క్రోర్ బిల్డ్ అవుతూ వస్తుంది. ఫస్ట్ 1 క్రోర్లో ఎక్స్పెరిమెంట్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్, సో దట్ ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ బిల్డింగ్ వెల్త్ మోర్ స్ట్రాంగ్లీ. ఎందుకంటే ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటే దాని తర్వాత ఎన్ని ఫ్లోర్స్ చేసినా కానీ ఆ బిల్డింగ్ ఆగుతుంది. ఓకే, నేను కూడా దాని రిలేటెడ్ మల్టిపుల్ ట్రైనింగ్స్ ఇస్తున్నాను, వీడియో కోర్సెస్ చేస్తున్నాను, లైవ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాను, మల్టిపుల్. ఓకే, అండ్ ఈ వీడియోస్ కూడా మీకు అదే వేలో హెల్ప్ అవుతాయని అనుకున్నాను. లెట్ మీ నో యువర్ అండర్స్టాండింగ్ ఇన్ ద కామెంట్ సెక్షన్. సో, కామెంట్ చేయండి వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ పాస్ట్లో ఏంటి అనేది, అండ్ ఈ మండే పోర్ట్ఫోలియో రివ్యూస్. సో, ఇట్ విల్ హెల్ప్ మీ టు అండర్స్టాండ్ బెటర్. ఓకే, అండ్ ఈరోజు మండే పోర్ట్ఫోలియో రివ్యూలో ఒక క్లయింట్ యొక్క డీటెయిల్స్ అనేవి మనం డీటెయిల్గా చెక్ చేద్దాం. ఇది వన్ ఆఫ్ ద క్లయింట్ రిపోర్ట్. 29 lakhs వేసుకోండి. 29 నుంచి 32.5 lakhs వచ్చింది. సో, టోటల్ గెయిన్ చూసుకుంటే 3.5 lakhs వచ్చింది. షార్ట్ టర్మ్గా అయితే 971, లాంగ్ టర్మ్లో 3.53 వచ్చింది. ఓకే, లాంగ్ టర్మ్ అంటే మోర్ దెన్ 1 year వేసుకోవచ్చు. సో, సిఏజేఆర్ని మనం ఫిక్స్డ్ డిపాజిట్తో కంపేర్ చేయొచ్చు, 7.29%. ఓకే, సో ఫిక్స్డ్ డిపాజిట్లో మనకి 6.5% ఆర్ 7% అనేది ఉంటుంది కాబట్టి దిస్ ఇస్ 7.29 అంటే కొంచెం బెటర్ రిటర్న్ అని అనుకోవచ్చు. అండ్ ఈ రోజు సెన్సెక్స్ వచ్చేటప్పటికి 76,000 ఉంది, అండ్ నిఫ్టీ వచ్చేటప్పటికి 24,000 ఉంది. అండ్ మనం ఒక 1 year బ్యాక్ తో చూసుకుంటే కనుక 5.92% ఇంకా డౌన్ లో ఉంది. ఇది కూడా 1 year తో చూసుకుంటే 8% డౌన్ లో ఉంది సెన్సెక్స్ అనేది. సో, ఇంకా మనకి 8% గ్రో అవడానికి స్కోప్ ఉంది. ఇంకా గ్రో అవ్వలేదు కాబట్టి మనకి రిటర్న్స్ అనేవి తక్కువ చూపిస్తుంది. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ వెల్త్ లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేయాలి, నేను జనరల్ గా చెప్పేది. సో, లాంగ్ టర్మ్ అంటే 5 years నుంచి 10 years వేసుకోవచ్చు. యూజువల్ గా 7 years ప్లస్ ని లాంగ్ టర్మ్ అని అంటారు. ఓకే, సో ఈ క్లయింట్ 2022 నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే నియర్ బై 4 years టైం అయింది. అందుకని ఇక్కడ పాజిటివ్ చూపిస్తుంది. అదే మీరు 2024లో కానీ 2025లో కానీ ఇన్వెస్ట్ చేస్తే అది నెగిటివ్ చూపిస్తుంది, ఎందుకంటే మనకి రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ బాగా పడింది కాబట్టి. సో, ఇది లాంగ్ టర్మ్ కాదు, యావరేజ్ గా 4 years కాబట్టి పర్లేదు. సో, అందుకని చెప్పి మనకి 7.29%. మీరు రీసెంట్ గా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే మ్యూచువల్ ఫండ్స్ లో డోంట్ వరీ. ఓకే, యాక్సిస్ మిడ్ క్యాప్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేశారు, మధ్యలో లంసమ్ 30,000 25,000 డబ్బులు ఉన్నప్పుడు పెట్టడం అనేది జరిగింది. ఓకే, సో టోటల్ చూసుకుంటే ఇక్కడ 1,01,000 అలా 1,75,000 అయింది. టోటల్ ప్రాఫిట్ 74%, 18.81% రిటర్న్. సో, ఒక ఫండ్ మీరు చూసుకుంటే 18% రిటర్న్ వస్తుంది, ఇంకో ఫండ్ మేబీ మైనస్ లో ఉండొచ్చు. మనం యావరేజ్ గా చూస్తాం కాబట్టి. ఓకే, సో మన గోల్స్ ని బట్టి మనం ఇన్వెస్ట్ చేసుకున్నప్పుడు వెల్త్ క్రియేషన్ అనేది పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్ బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్, ఇది వన్ ఆఫ్ ద గుడ్ ఫండ్. సో, అందుకనే లంసమ్ క్లైమ్ చేశారు. 30,000 60,000 అయింది. సో, మార్చ్ అండ్ ఏప్రిల్ పీక్ టైం చూసుకోవచ్చు. సో, మొత్తం కలిపితే 60,000 69,000 అయింది. ఇప్పుడు బాగా పెరిగింది కాబట్టి. ఓకే, కెనరా రొబెకో లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్. సో, మిడ్ క్యాప్ ఇది మిక్స్ అవుతుంది. సో, 2,500 మధ్యలో లంసమ్స్ చేశారు క్లయింట్ డబ్బులు ఉన్నప్పుడు. సో, 1.47 lakhs 2.28 lakhs అయింది. ఇది కూడా 14.67% వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇది క్లయింట్ 1 lakh ఇన్వెస్ట్ చేశారు అండ్ 40,000 ఇన్వెస్ట్ చేశారు, 1.4 lakh. సో, డిసెంబర్ 2024 ఆగస్ట్ 2025. సో, ఈ రెండు చూసుకుంటే కనుక 1,40,000 మనకి 46,000 అంటే పెద్దగా రిటర్న్ ఏమి రాలేదు ఇందులో, ఎందుకంటే ఇది లంసమ్ ఇన్వెస్ట్మెంట్ జరిగింది ప్లస్ ఇప్పుడు మార్కెట్ డౌన్ ఉంది కాబట్టి. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్, ఇక్కడ 3,000 ఇన్వెస్ట్మెంట్, మధ్యలో డబ్బులు ఉన్నప్పుడు ఇది. నెక్స్ట్ టోటల్ 2.6 lakhs అలా ఇది మైనస్ లో ఉంది చూడండి, 2.57 lakhs అయింది, మైనస్ 2,000. సో, ఇక్కడ 2,000 లాస్ వచ్చింది. స్టిల్ ఇట్ ఈస్ ఓకే, ఎందుకంటే ఇది రీసెంట్ ఇన్వెస్ట్మెంట్స్ 2026 2025 మీరు చూడొచ్చు, క్లయింట్ రీసెంట్ గా స్టార్ట్ చేశారు. సో, దిస్ ఇస్ వాట్ నేను చెప్పేది. మీరు మ్యూచువల్ ఫండ్స్ లో రీసెంట్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే నెగిటివ్ లో ఉండే స్కోప్ ఉంది, బట్ డోంట్ వర్రీ, ఎందుకంటే లాంగ్ టర్మ్ లో ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ వెల్త్. సో, 2022లో స్టార్ట్ చేసిన ఫండ్స్ వచ్చేటప్పటికి మీకు 18% రిటర్న్ అలా చూపిస్తుంది కదా, దట్ ఈస్ ద డిఫరెన్స్. నెక్స్ట్ ఇది మొన్నే ఇన్వెస్ట్ చేశారు 3 lakhs అనేది, అండ్ 3,03,000 అయింది. పెద్దగా రిటర్న్ ఏం లేదు, జస్ట్ 3,000 రూపాయలు ప్రాఫిట్ అనుకోవచ్చు. నా
9% రిటర్న్. ఓకే, ఈక్విటీ అండ్ డెప్ట్ ఫండ్ ఇది కొంచెం సేఫర్ ఫండ్ అని అనుకోవచ్చు కంపేర్ టు స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్. నెక్స్ట్ ఇది లార్జ్ క్యాప్ లో కూడా 98,000 ఇన్వెస్ట్ చేస్తే 98,000 పెద్ద రిటర్న్ ఏమీ లేదు ఇది కూడా. సో ఇది కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు జూలై 2024 లో. ఓకే, సో దిస్ ఇస్ హౌ ఇట్ హ్యాపెన్స్. అండ్ మార్కెట్ లార్జ్ క్యాప్ అంటే మన సెన్సెక్స్ తో డైరెక్ట్ కంపారిజన్ చేయొచ్చు. ఇది లార్జ్ క్యాప్ 50,000. యాక్చువల్లీ ఫండ్స్ అవసరం లేదు, బట్ ఫస్ట్ 5 years కాబట్టి ఎన్ని చేసుకున్నా ప్రాబ్లం లేదు, ఎందుకంటే క్లయింట్ కి కాన్ఫిడెన్స్ రావాలి కాబట్టి. ఓకే, సో 5 years 7 years కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత దెన్ మనం కన్సాలిడేట్ చేసి ఒక పోర్ట్ఫోలియోని ప్రాపర్ గా మెయింటైన్ చేస్తాం. అందులో ఒక 3 నుంచి 5 ఫండ్స్ మధ్యలో మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. సో ఎలా మొత్తం ఈ అన్ని లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ మీరు కావాలంటే పాస్ చేసుకుని చూడండి ఎంత రిటర్న్ వచ్చింది ఎంత అనేది. ఇవన్నీ కూడా మిడ్ క్యాప్ ఫండ్, ఇది నెగిటివ్ వచ్చింది. స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ అనేది యూజువల్లీ రికమెండెడ్ ఫర్ అ లాంగర్ టర్మ్ 7 years ప్లస్ కి. కానీ ఇక్కడ 57,000 ఇక్కడ చూస్తే 89,000 వచ్చింది. సో టోటల్ 30,000 ప్రాఫిట్, 22% రిటర్న్ అనేది చూపిస్తుంది. సో దట్స్ హౌ యూ నీడ్ టు డూ. మీరు డిసిప్లిన్ గా ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆటోమేటిక్ గా వెల్త్ క్రియేషన్ అనేది జరుగుతుంది. ఓకే, డిసిప్లిన్ లేకుండా ర్యాండమ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే కనుక వెల్త్ క్రియేషన్ అనేది పాసిబుల్ ఉండదు. అందుకని మీ అందరికి నేను చెప్పేది ఏంటంటే అట్లీస్ట్ 2,000 రూపీస్ ఆర్ 5,000 రూపీస్ తో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి. మీకు కేపబిలిటీ ఉంటే ఈవెన్ 50,000 ఎస్ఐపి చేయొచ్చు, ₹1,00,000 ఎస్ఐపి చేయొచ్చు. ఇప్పుడు మన దగ్గర ఉండే క్లయింట్స్ లో అయితే కనుక ద లీస్ట్ వచ్చేటప్పటికి ₹2,000 ఎస్ఐపి, ద మాక్సిమం వచ్చేటప్పటికి 40 lakh రూపీస్ ఎస్ఐపి, 40 లక్షల ఎస్ఐపి అనేది క్లైంట్ చేస్తున్నారు. సో మంత్ కి బోత్ ద థింగ్స్ పాసిబుల్. మీ దగ్గర ఉండే డబ్బులను బట్టి, మీకుండే గోల్స్ ని బట్టి స్ట్రాటజీ మారాలి. సో ₹2,000 అయితే మనం ఒక 5 crore or 10 crore గోల్ అనేది క్రియేట్ చేయొచ్చు లాంగ్ టర్మ్ లో. ద వర్స్ట్ కేస్ 1 crore గోల్ అయితే మీట్ అవుతారు. అదే 40 లక్షల ఎస్ఐపి అంటే ఆయనకి ఇచ్చింది 500 crore గోల్. సో 500 crore ఆయన మీట్ అవుదాం అనేది ఆయన ప్లాన్ అన్నమాట. ఇట్స్ పాసిబుల్. హీఈస్ ఎ డాక్టర్. సో మీరు వెల్త్ క్రియేషన్ చేసుకోవాలని అంటే కనుక మీరు ఎలా ఆలోచించాలనేది ఈ మండే పోర్ట్ఫోలియో రివ్యూలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ఈ ఫండ్స్ అన్ని ఇదే ఫండ్స్ లో మీరు ఇన్వెస్ట్ చేయాలనేది నేను రికమెండ్ చేయట్లేదు. అండ్ దీనికంటే బెటర్ ఫండ్స్ ఉంటాయి. అండ్ మీ గోల్స్ ని బట్టి, మీ యొక్క ఫైనాన్షియల్ ప్లానింగ్ ని బట్టి ఈ మొత్తం మారిపోతుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక మొత్తం అన్ని కవర్ అయిపోయినాయి. స్మాల్, మిడ్, సెక్టారియల్, అగ్రెసివ్, హైబ్రిడ్, ఫ్లెక్సీ క్యాప్ మొత్తం కవర్ అయినాయి. యాక్చువల్గా ఇన్ని కవర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, అండ్ ఇందులో ఈక్విటీ వచ్చేటప్పటికి 85%, హైబ్రిడ్ వచ్చేటప్పటికి 14.3%. ఓకే, సో కొంచెం హైబ్రిడ్ ఎక్కువ ఉంటే సేఫర్ కేటగిరీ అన్నట్టు, ఈక్విటీ అంటే కొంచెం రిస్కీ కేటగిరీ. రిస్క్ అన్నా హైబ్రిడ్ అంటే జస్ట్ 5 years ఆ టైంకి హైబ్రిడ్ అని మనం వాడతాము. బట్ గోల్స్ అనేవి 7 years అండ్ అబౌవ్ ఉంటే ప్యూర్ ఈక్విటీకి వెళ్ళిపోవడం బెటర్ ఉంటుంది. ఇప్పుడు లైవ్ ఎస్ఐపి ఆఫ్ ద క్లయింట్ చూసుకుంటే కనుక ఎస్ఐపి 30,000 మాత్రమే చేస్తున్నారు క్లయింట్. ఓకే, సో నేను మీకు చెప్పేది ఏంటంటే మీరు 15,000 రూపీస్ ఎస్ఐపి, ఇది మన ఎస్ఐపి క్యాలిక్యులేటర్. ఇక్కడ మీరు 15 years దాకా పెట్టుకోండి. 15,000 రూపీస్ ఎస్ఐపి 15% లెక్కన 15 years పాటు మీరు ఇన్వెస్ట్ చేస్తే మీ టోటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది 27 లక్షలు అవుతుంది. బట్ మీకు వచ్చేది 1.2 crore అనేది మీకు వస్తుంది. సో ఫస్ట్ 1 crore మీరు మీట్ అవ్వడానికి 15,000 మంత్లీ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. సో మీకు పాసిబుల్ లేకపోతే తక్కువతో చేయండి. పాసిబుల్ ఉంటే ఇప్పుడు ప్రజెంట్ క్లయింట్ 30,000 చేస్తున్నారు. సో ఈ వేలో మీరు చేసినా ప్రాబ్లం లేదు. ఓకే, అండ్ నెక్స్ట్ 1 crore కి మీరు మళ్ళీ 15 years వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 5 years వెయిట్ చేస్తే మీరు 2 crore గోల్ అనేది మీట్ అవుతారు. అండ్ నెక్స్ట్ 1 crore కి మీరు ఈవెన్ 5 years కూడా అక్కర్లా, జస్ట్ 3 years చూస్తే మీరు 3 crore అనేది మీట్ అవుతారు. ఓకే, ఇక టోటల్ ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ ఉంది చూడండి, 41 lakhs ఉంది. బట్ వెల్త్ గెయిన్ అనేది 3.21 crore. దిస్ ఇస్ హౌ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వర్క్స్. అండ్ 15% రిటర్న్ గ్యారంటెడ్ గా వస్తుందంటే మీరు ఆల్రెడీ పోర్ట్ఫోలియో చూస్తున్నారు, రాకపోవచ్చు. అండ్ కొన్నిసార్లు 18%, 20% ఇందాక చూపించినట్టు రావచ్చు, కొన్నిసార్లు తక్కువ రావచ్చు. బట్ లాంగ్ టర్మ్ లో మనం ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు యావరేజ్ గా 15 కి రావడానికి స్కోప్ అనేది ఉంటుంది. సో కాంటాక్ట్ యువర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఫర్ యువర్ కంప్లీట్ అండర్స్టాండింగ్. నెక్స్ట్ మన ఛానల్లో నేను రీసెంట్ గా 100 crore గోల్ ఎలా మీట్ అవ్వచ్చు, కిడ్స్ రిలేటెడ్ అని నేను పెట్టాను, హౌ టు బిల్డ్ 100 crore అనేది. ఈ వీడియో ఒకసారి చూడండి, యూ విల్ గెట్ అన్ అండర్స్టాండింగ్. అండ్ ఎస్ఐపి క్యాలిక్యులేటర్ ఇక్కడ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు ఒకసారి కావాలంటే చెక్ చేసుకోండి. ఓకే, ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ గోల్. లైక్ 100 crore మీరు మీ కిడ్స్ తోటి ఎలా మీట్ అవ్వచ్చు అనేది, హౌ టు బిల్డ్ అ లెగసీ అనేది దీనిలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ట్రై టు అండర్స్టాండ్ దిస్ వీడియో. సో మీ పోర్ట్ఫోలియో నేను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కనుక కమెంట్ సెక్షన్ లో మీ ఫండ్ బజార్ యొక్క ఈమెయిల్ ఐడి మెన్షన్ చేస్తే నేను మీ పోర్ట్ఫోలియో అనలైజ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఐ హోప్ నేను ఇప్పుడు వరకు చెప్పింది అర్థమైందని అనుకుంటున్నా. సో కమెంట్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్ portfolio so that it will help me to understand and design the next Monday portfolio review more better. Thank you.